Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. Tuesday రోజు ఇవాళ ట్యూస్డేనే యాక్చువల్గా ఇది 48,500 పుట్ హోల్డింగ్ పొజిషన్ అనమాట లాస్ట్ వీక్. సో అది మైనస్లో ఉంది 17,685 రూపీస్ టోటల్గా మైనస్. నేను బై చేసింది 118లో, ఇప్పుడు అది ప్రజెంట్ సో జీరో అయిపోయింది. బై చేసింది 118 అయితే హోల్డింగ్ పొజిషన్ కాబట్టి మార్కెట్ పాజిటివ్లో ఉంది. అప్ సైడ్ నేను తీసుకుంది పుట్ కదా, సో డౌన్ సైడ్ అనేది రాలేదు. అండ్ లాంగ్ స్ట్రైక్ ప్రైస్ అనమాట, డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో దానివల్ల అది కవర్ ఏం అవ్వలేదు అండ్ మార్కెట్ పడలేదు కూడా డౌన్ సైడ్. సో ఇంకా అది కవర్ చేయాలి కదా అని చెప్పేసి ట్యూస్డే 2 ఎక్స్పైరీలు ఉన్నాయి. 1 మేకి లేబర్ హాలిడే కాబట్టి సో ట్యూస్డే రోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ ఎక్స్పైరీ ఉంది అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో 2 ఎక్స్పైరీలు కాబట్టి ఇంకా ఈరోజు ట్రేడింగ్ లాస్ తీయాలంటే జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. ఒక 5 ఎంట్రీస్ తీసుకున్నాను. ఓకే, స్ట్రైక్ ప్రైస్లో 2 ఎంట్రీస్, ఇంకా వేరే స్ట్రైక్ ప్రైస్లో 2 ఎంట్రీస్ తీసుకున్నాను. 3 ఎంట్రీస్ తీసుకున్నాను. 48,500 బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది. 48,600లో కూడా బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది. అండ్ ఇంకొక స్ట్రైక్ ప్రైస్ కూడా చేశాను అనమాట. సో టోటల్గా మనకి అన్ని లాసెస్ పోను. ఒక దాంట్లో 7,050 రూపీస్ వచ్చింది, ఒక దాంట్లో 3,000 వచ్చింది. వీడియో మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. మిగతా ట్రేడింగ్స్లో 4,000 చేంజ్, 5,000 చేంజ్ అలా వచ్చిందనమాట. సో ఓవరాల్గా మొత్తం లాస్ అంతా పోను 2,265 ప్రాఫిట్లో ఉన్నాను అనమాట. సో లాస్ అయితే పోయి గెయిన్లో ఉన్నాను. సో ఇలా మనం లాసెస్ అనేవి తీయగలగాలన్నమాట. లాసెస్ వస్తే భయపడకుండా, టెన్షన్ పడకుండా మళ్ళీ ట్రేడ్ చేసి ఆ ప్రాఫిట్ కవర్ చేసుకున్నాం అనుకోండి, మనకి భయం అనేది కొంచెం కొంచెం తగ్గుతుంది. జాగ్రత్తగా కూడా చేసుకోగలుగుతాము. సో భయపడితే మనం ట్రేడింగ్ అనేది చేయలేము. దట్టు మనకి మార్కెట్ గురించి చాలా అవగాహన అనేది ఉండాలి. మార్కెట్ డైరెక్షన్లో వెళ్తుందనేది, అప్ వెళ్తుందా, డౌన్ వెళ్తుందా, మార్కెట్లో ఈ మూమెంట్లో ఎంట్రీ తీసుకుంటే మనకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా అనేది తెలుసుకోవాలన్నమాట. సో అలాంటి టైంలోనే మనము తెలుసుకొని ఎంట్రీస్ తీసుకుంటే ప్రాఫిట్స్ అనేవి చూడగలుగుతాము. సో మార్కెట్ పడుతున్నా మనకి డబ్బులు వస్తాయి, మార్కెట్ పెరుగుతున్నా డబ్బులు వస్తాయి. 2 సైడ్స్, డౌన్ సైడ్, అప్ సైడ్, 2 సైడ్లు ట్రేడింగ్ చేయొచ్చు. బట్ మనకి ఏంటంటే డైరెక్షన్ అనేది తెలియాలి. అలాంటప్పుడే మనం చేయగలుగుతాం అన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.